జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు ఏ విధంగా చేయాలనే విషయం కనుక మనం చూస్తే, ఎప్పుడైనా సరే పరిహారం శని హోరాలో ప్రారంభం చేయవద్దు. ఇలా చేస్తే ఆ పని ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగానికి, కోర్టు జడ్జిమెంట్లకు సంబంధించినవి, ప్రభుత్వానికి సంబంధించినవి, రుణాలకు సంబంధించినటువంటివి, ప్రభుత్వ ఆజ్ఞలకు సంబంధించినటువంటి వాటి కోసం పరిహారం చేసుకోవాలనుకున్నప్పుడు రజోగుణ ప్రధానమైనటువంటి నక్షత్రాలలో చేయాలి. అలాగే దైవానుగ్రహం కోసం లేదా ఆరోగ్యం కోసం, సంపద కోసం వీటికి సంబంధించినటువంటి పరిహారాలు చేయాలన్నప్పుడు సత్వగుణ ప్రధానమైనటువంటి నక్షత్రాలలో చేయాలి. తర్వాత తంత్రక్రియలు, మరణం, అలాగే వశీకరణాది క్రియలు ఇలాంటి వాటి కోసం పరిహారాలు చేయాల్సి వచ్చినప్పుడు తమోగుణ నక్షత్రాలలో చేయాల్సి ఉంటుంది. రజోగుణానికి అధిదేవత బ్రహ్మ, సత్వగుణ ప్రధానుడు విష్ణుమూర్తి, తమోగుణ ప్రధానుడు శివుడు. ఇది ముఖ్యమైనటువంటి ప్రణాళిక. దీనిని బట్టి రెమెడీలు సందర్భానుసారంగా నిర్ణయిస్తే గనుక చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇక్కడ రజోగుణ నక్షత్రాలు అంటే అశ్విని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణం, పూర్వభద్ర. సత్వగుణ నక్షత్రాలు భరణి, మృగశిర, పుష్యమి, పుబ్బ, చిత్త, అనురాధ, పూర్వాషాఢ, ధనిష్ట, ఉత్తరాభాద్ర. తమోగుణ నక్షత్రాలు కృతిక, ఆర్ద్ర, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శతభిషం, రేవతి. ఈ విధంగా నక్షత్రాలకు రజోగుణం, తమోగుణం, సత్వగుణాలను ఆపాదించడం జరిగింది.